మందిరం బయట నీ వేషాన్ని దేవుడు చూడటం లేదని అనుకోవద్దు. మందిరం లోపల నీ వేషం దేవుడు చూడటం లేదని అసలే అనుకోవద్దు. మారు వేషం వేసుకొని వచ్చింది ఒక స్త్రీ, సౌలు గారు పంపితే సమూయేలు దగ్గరికి వచ్చిందండి. మారు వేషం వేసుకొని వచ్చింది యెరోబాము భార్య దైవజనుడి దగ్గరికి. దేవుడు అంటున్నాడు, దైవజనుడా, నీ దగ్గరికి యెరోబాము భార్య మారు వేషం వేసుకుని వస్తుంది. ఏది అడుగుతుందో తెలుసా? నా భర్త బాగుపడతాడా, నా భర్త లెగుస్తాడా అని అడుగుతుంది. నువ్వు వెంటనే చెప్పు, నీ భర్త ఎక్కిన మంచం దిగడని చెప్పు అన్నాడు. ఆమె గుమ్మం దగ్గరకు వచ్చింది. ఆమె గుమ్మం దగ్గరకు వచ్చింది. దైవజనుడు అంటున్నాడు, యెరోబాము భార్య లోపలికి రమ్ము అన్నాడు. బహుశా రాజవస్త్రాలు తీసేసి పని వస్త్రాలు కట్టుకుందేమో, బహుశా బంగారం అంతా తీసేసి లేని స్త్రీగా వచ్చిందేమో, ఎవరు నన్ను గుర్తుపట్టరని మారువేషం వేసుకుని వచ్చింది దైవజనుడి దగ్గరికి. కానీ గుమ్మం దగ్గర ఉండగానే దైవజనుడు ఏమంటున్నాడు? యెరోబాము భార్య లోపలికి రా అన్నాడు. ఇంకేం మాట వస్తుంది దేవుడికి? ఎన్ని రకాలు మార్చినా అసలుదే నెకరం, ఎన్ని రంగులేసినా అసలు రంగే నెకరం. యెరోబాము భార్య లోపలికి రా అన్నాడు. వణికిపోతా వచ్చి నిలబడింది. నీ భర్త గురించి అడగటానికి వచ్చావు కదా, నీ భర్త రోగి అయి ఉన్నాడని, నా భర్త లేస్తాడా లేవడా, స్వస్థత కలుగుతుందా లేదని వచ్చావు కదా నా దగ్గరికి. ఇదే రావటం, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేస్తుంటే నీ భర్త బతికేవాడేమో. కానీ నువ్వు మారు వేషం వేసుకొని వచ్చావు చూడు, నువ్వు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వచ్చావు చూడు. ఎక్కిన మంచం నీ భర్త దిగడా అన్నాడు. అంతే. మేలా కీడా? వేషం మేలా కీడా? అసలు వెళ్ళకపోతే ఏం జరిగేదో. మారు వేషం వేసుకొని వెళ్ళి ఏం తెచ్చింది? బహుశా మంచం మీద ఉన్న భర్త ఇంటికి వచ్చాక, అమ్మాయి దైవజనుడు ఏమన్నాడు అని అడుగుంటాడు. ఏం చెప్పుంటుంది? దేవుని దగ్గర వేషాలు వేయొద్దు. దేవుని దగ్గర వేషాలు వేయొద్దండి. దేవుని దగ్గర అవి చెల్లుబాటు కావు. దేవుని దగ్గర అవి అంగీకారం కాదు. దేవుడు మెచ్చుతాడని అనుకోవద్దు. ఆయన చూడటం లేదని అసలే అనుకోవద్దు. ఆయన